కుప్పంలో జరుగుతున్న తిరుపతి గంగమాంబ అమ్మవారి జాతరకు సీఎం చంద్రబాబు సతీ సమేతంగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారీ సమర్పించారు. ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారి జాతర సందర్భంగా ఈ రోజు మధ్యాహ్నం కుప్పంకి వచ్చేసిన చంద్రబాబు దంపతులు అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులను పొందారు. ఇక జాతర మహోత్సవాలలో చివరి ఘట్టమైన అమ్మవారి విశ్వరూప దర్శనంతో తల్లి కృపా కటాక్షాలు అందరిపైన ఉండేలాగా అనుగ్రహించాలని చంద్రబాబు కోరారు. మొత్తం ఈ నెల రోజుల్లో ప్రిపేర్ చేసి కనీసం 2 కోట్ల మంది తక్కువ కాకుండా ఆ రోజు యోగాలో 7 నుంచి 8 గంటలకు పార్టిసిపేట్ చేయాలనేది మా సంకల్పం. దానికోసం పనిచేస్తున్నాం. ఇంకొక పక్కన కనీసం 10 లక్షల మందికి పైన యోగా సర్టిఫికేట్స్ ఇవ్వాలని, కోర్సెస్ చేయాలని. ఇది ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు కూడా పెడుతున్నాం. ఆన్లైన్లో కూడా ఎప్పటికప్పుడు పెట్టడం, ఆఫ్లైన్లో కూడా దీన్ని ఫిజికల్గా కూడా ఎంతమంది గురువులు ఉంటే వాళ్ళందరినీ తయారు చేసి సెన్సిటైజ్ చేసి వారి దగ్గర దీన్ని చేయడం. ఈరోజు దీన్ని నేను ఇంత మునుపు కూడా చాలాసార్లు మీకు చెప్పాను. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేశాం. విజన్ స్వర్ణాంధ్ర 2047. ఇక ఏపీకి 6 కుంకి ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించింది. బెంగళూరులోని విధాన సౌధలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కుంకి ఏనుగుల అప్పగింత, వాటి సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంట్లను పవన్ కళ్యాణ్ కు సిద్ధరామయ్య అందజేశారు. కుంకి ఏనుగులు ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి సహాయం అడిగినా కర్ణాటక ప్రభుత్వం ముందుకొస్తోందన్నారు. ఏపీ కర్ణాటక మధ్య సహకారం ఇలాగే కొనసాగాలని పవన్ ఆకాంక్షించారు. Today is not merely an event, it is an expression of ecological federalism where states are not competitors but collaborators. As a brother, as a sisterly state and a brother, Karnataka has not only opened its resources but also its heart. అంటే కేవలం మాకు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రభుత్వం సిద్ధరామయ్య గారి ఉన్న వారి నాయకత్వంలో ఈ కర్ణాటక ప్రభుత్వం మీకు ఏనుగులు ఇవ్వడం కాదు, మాకు మీ హృదయాన్ని, మీ హృదయ కవటాలను తెరిచారు. దానికి నా సంపూర్ణ కృతజ్ఞతలు. Karnataka has not only opened its resources but also its heart. As the Deputy Chief Minister of Andhra Pradesh and the Minister of Environment and Forests, I am proud to say that you have stood with us like a truly brotherly state. Our Sahodara Rajyadante Namma Jyotiga Nintiddare. This movement marks a living chapter in our cooperation, a living bridge of trust, wildlife and freedom and wisdom. Today we stand at a historic crossroad, not just between two states but between vision and action. This is not a mere relocation, this is a relaying of hope, wisdom and trust. These gentle giants here, the Kunki elephants, సజ్జల ఎస్టేట్లో 63 ఎకరాల ఆక్రమిత భూమి స్వాధీనం జరిగింది. ఇక కడప జిల్లా చింతకొమ్మెదిన్నె మండలంలోని వైసీపీ నేత, గత ప్రభుత్వంలో సలహాదారుడైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఎస్టేట్లో ఆక్రమిత భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సర్వే నంబర్ 1629లో 11,000 ఎకరాల భూమి ఉంది. అందులో 63 ఎకరాలను సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించారు అన్నది ప్రధాన అభియోగం. ఇక దీనిపైన విచారణ జరిపిన ఉన్నతాధికారులు సజ్జల ఎస్టేట్ కి చెందిన 184 ఎకరాల్లో 63 ఎకరాల భూమి ఆక్రమిత భూమి ఉందని నిర్ధారించారు. ఇక ఇందులో 52 ఎకరాల అటవీ భూమి కూడా ఉంది. ఇక దీనిపైన ఇప్పటికే కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. సీకే దిన్నే తహసీల్దార్ ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకున్నారు. 63 ఎకరాలకు రెవెన్యూ సిబ్బంది హద్దులు పాతి బోర్డులను పెట్టారు. ఇందులో 52 ఎకరాల అటవీ భూమిని ఆ శాఖకు అప్పగించనున్నారు. ఖరీఫ్ సంసిద్ధతపైన వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ పంట సాగు విషయంలో రైతులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా వ్యవసాయానికి అనుబంధంగా ఉండే రంగాల్లో 15% వృద్ధి రేటును సాధించాలనే లక్ష్యంతో కృషి చేయాలని అన్నారు. ఇక
ట్రెసబిలిటీ, సర్టిఫికేషన్, వాల్యూమ్ అండ్ మార్కెటింగ్ అంశాలపైన ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులు దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష శిబిరాన్ని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సందర్శించింది. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిలబడతానని, కాంట్రాక్ట్ కార్మికులను అన్యాయంగా తొలగించిన వారికి అండగా ఉంటానని ఆమె భరోసా ఇచ్చారు. అయితే ఈ దీక్ష శిబిరానికి షర్మిల వెళ్లడంతో ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. ఇక దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. కష్టాలు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా 2000 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి నుంచి దాదాపు 7 మిలియన్ టన్నుల ఉత్పత్తికి తీసుకువెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. అదే రోజుల్లోనే ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండాలి అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనంతపురంలో ఒక మైన్ ఐడెంటిఫై చేసి కూడా ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసి కానీ అమలుపరచకుండా చనిపోవడం జరిగింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారే బ్రతికే ఉంటే ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండేది. కానీ ఆ తర్వాత రోజుల్లో మీరు చూశారు 2014 వరకు లాభాలలో నడిచింది ఈ విశాఖ. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మంత్రి సవిత ఆధ్వర్యంలో మినీ మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మొదట మంత్రి సవిత, ఎంపీ పార్థసారథి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మినీ మహానాడు కార్యక్రమానికి చేరుకున్నారు. బీసీలకు రాజ్యాధికారాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని మంత్రి సవిత అన్నారు. పార్టీలో కష్టపడిన వారందరికీ పార్టీ తగిన గుర్తింపు ఇచ్చి పదవులను కేటాయించిందని మంత్రి సవిత తెలియజేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, మీరు ఏ నమ్మకంతో అయితే నాకు ఓటేసి గెలిపించారో అదే నమ్మకంతో నేను కూడా మీకందరికీ రుణపడి ఉంటానని సభలో తెలియజేస్తున్నాను. అంతేకాదు మరి మీరు ఇచ్చిన అఖండ గుంటూరు జిల్లాలో ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ శైలజ రాయపాటి ఆకస్మిక తనిఖీలను చేశారు. బాలల పరిరక్షణ విభాగాన్ని తనిఖీ చేసి శక్తి సదన్లో ఉన్న మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నవారికైనా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. గత వైసీపీ హయాంలో ఇలాంటి పనులన్నీ సర్వనాశనం చేసి మహిళలకు తీవ్ర అన్యాయం చేశారని ఆమె మండిపడ్డారు. ఇక మహిళలు, అనాథలకు మహిళా కమిషన్ అండగా ఉంటుందని కమిషన్ చైర్మన్ శైలజ రాయపాటి హామీ ఇచ్చారు. సో రెండు ఉండేవి, స్వధార్ గృహాను, ఉజ్వల అని 2 స్టార్ట్ చేశారు. ఇప్పుడు రెండింటిని కలిపి శక్తి సదన్గా చేసి సో మొత్తం మీద 441 సెంటర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. మన జిల్లాల్లో, మన రాష్ట్రంలో 26 సెంటర్స్ ఉన్నాయి. సో అవి ఎలా ఉన్నాయి, బిల్డింగ్స్, సౌకర్యాలు కానివ్వండి, అక్కడ ఏమేమి ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే అక్కడ పనితీరు ఎలా జరుగుతుంది అనేది చూడటానికి వచ్చాము. ఆల్రెడీ నంబూరు ఒకటి విజిట్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు గుంటూరు నల్లపాళ్ళు ఏదైతే గవర్నమెంట్ నడుపుతుందో అక్కడికి వచ్చాము. సో బేసిక్లీ ఏంటంటే అంతకుముందు ఉజ్వల అనేది ఓన్లీ ట్రాఫికింగ్ జరిగిన మహిళలకి, స్వధార్ గృహ అంటే మిగతా విక్టిమ్స్కి అలా ఉండేది. ఇప్పుడు అందరినీ కలిపి ఒకే చోట శక్తి సదన్స్లో పెడుతున్నారు. సో శక్తి సదన్ కేంద్రం నుంచి వచ్చే మిషన్ శక్తి ప్రోగ్రామ్ కింద ఇది అలాట్ చేయబడిందండి.
బీఆర్ఎస్ హయాంలోనే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అప్పటి సీఎం కేసీఆర్ పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలేదని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు కేటాయించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఇక తెలంగాణకు కృష్ణా జలాల్లో 70% వాటా రావాల్సి ఉండేదని, కానీ బీఆర్ఎస్ నిర్లక్ష్యం కారణంగానే కేటాయింపులు సరిగ్గా జరగలేదని మండిపడ్డారు. ఈ 1,00,000 కోట్లు వృధా కాకపోతే ఆ సొమ్ముతో కృష్ణా నదిపై అనేక ప్రాజెక్టులు అదే అమౌంట్తో పూర్తి అవకాశం ఉంది. 1,00,000 కోట్లు ఎక్కడ, 38,000 కోట్లు ఎక్కడ అంటే 62,000 కోట్లు వృధా అయింది. ఆ అమౌంట్తోనే పాలమూరు రంగారెడ్డి పూర్తయ్యేది, కల్వకుర్తి పూర్తయ్యేది, వెల్లంపాడు పూర్తయ్యేది, భీమా పూర్తయ్యేది, కోయిల్సాగర్ పూర్తయ్యేది, ఎస్ఎల్బిసి పూర్తయ్యేది, ఢిల్లీ పూర్తయ్యేది, మరి గోదావరి మీద దేవాదులో పూర్తయ్యేది, సీతారాం సాగర్ ప్రాజెక్ట్ కూడా పూర్తయింది. ఇన్ని ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేసి ఒక్క కాళేశ్వరం మీద వాళ్ళు ఫోకస్ పెట్టి అది వాళ్ళకి కూలిపోయింది. నేను మళ్ళీ చెప్తున్నా, కాళేశ్వరం మీద అంత అమౌంట్ ఖర్చు పెట్టకుండా ఉండి తెలంగాణలో ప్రజాప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారని నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక బీజేపీతో కలిసి బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ కలిసి పోటీ చేయబోతున్నాయని, ఈ 3 పార్టీలు కూడా కలిసి రాష్ట్రంలో మళ్లీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని హాట్ కామెంట్స్ చేశారు. ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు జైలుకు వెళ్లారని, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లలేదా, కేసీఆర్ చట్టానికి అతీతులా అంటూ ప్రశ్నించారు. ఇక కేసీఆర్ కు నోటీసులు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు. విద్యుత్ కమిషన్ విషయంలో కేసీఆర్ తప్పు చేశారని, ఇప్పుడైనా కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ కు సహకరించాలని సూచించారు. రేవంత్ రెడ్డి చేతగాని ముఖ్యమంత్రి, కవిత రేవంత్ రెడ్డి రిజైన్ చేయి, ఎన్నికలు పెట్టు. ఎవరు? బీజేపీ కిషన్ రెడ్డి గారు, మహేశ్వర్ రెడ్డి గారు. ఈ స్టేట్మెంట్లన్నీ చూస్తుంటే రాష్ట్రంలో గత 75 సంవత్సరాల్లో ఇందిరాగాంధీ టైంలో జరిగిన పనుల తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ పనులన్నీ జరుగుతున్నాయి. ఇవి జరగటం వల్ల ప్రజల్లో అన్ని రకాల మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులపైన మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. సమస్యలను గాలికి వదిలి నోటీసులు ఇస్తున్నారని రేవంత్ సర్కార్ పైన ఫైర్ అయ్యారు. దిక్కుతోచని పరిస్థితుల్లోనే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని అన్నారు. ప్రజాపాలన కాస్త కమిషన్ల పాలనగా మారిందన్నారు. చట్టాల మీద విశ్వాసం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా కూడా హామీల అమలుపైన ప్రభుత్వాన్ని వదలమని అన్నారు. ఇదంతా కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడుతున్న నాటకమని కేటీఆర్ మండిపడ్డారు. అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ, ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది, ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా, వచ్చి 17 నెలల నుంచి మీరు చేస్తున్నాయని చిల్లర ప్రయత్నాలే. ఈ కమిషన్ అని, ఆ కమిషన్ అని, ఈ ఎంక్వైరీ అని, ఆ ఎంక్వైరీ అని. అందుకే నేను చెప్పేది, ఈ 3D మంత్రం ఎక్కువ రోజులు నడవదు. ఈ డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే మీ ఆలోచన ఏదైతుందో ఎక్కువ రోజులు నడవదు. తప్పకుండా తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుంది. మిమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, స్కామ్ గ్రేస్ ప్రభుత్వానికి తప్పకుండా తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలవడం పైన బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. తెలంగాణ రాష్ట్రం ఆర్థిక రంగంలో అసాధారణ విజయం సాధించిందన్నారు. 2015లో తలసరి జీఎస్వీఏలో 9వ స్థానంలో ఉన్న తెలంగాణ 2024 నాటికి దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఐసీఆర్ఏ స్టేట్ ఎకనామిక్ ట్రెండ్స్ మే 2025 నివేదిక వెల్లడించింది. ఇక తలసరి ఆదాయం 1.25 లక్షల నుంచి 3.5 లక్షల రూపాయలకు రెట్టింపు కాగా, ఇక 6.8% CAGRతో ఈ పురోగతి సాధ్యమైందని తెలిపారు. ఈ విజయం వెనుక కేసీఆర్ నాయకత్వంలోనే చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు, వ్యవసాయ విధానాలు, బలమైన పారిశ్రామిక వృద్ధి ఉన్నాయని చెప్పారు. బీఆర్ఎస్ పాలన సాధించిన ఈ ఆర్థిక విజయం దేశానికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన తన సోషల్ మీడియా వేదికగా పోస్టును పెట్టారు.
మేడ్చల్ జిల్లా మేడ్పల్లి మండలం ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ సర్వే నంబర్ 26/A పరిధిలో హైడ్రా కూల్చివేతలను అయితే చేపట్టింది. ఇక సిపిఆర్ఏ సర్కిల్ అదేవిధంగా సెజ్ స్కూల్ వెనుక RAR కాలనీ రోడ్డును కబ్జా చేసి ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టారని కాలనీ వాసులు ఇచ్చిన ఫిర్యాదుపైన హైడ్రా స్పందించింది. హైడ్రా కమిషనర్ రంగనాథన్ ఆదేశాలతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. గత 15 సంవత్సరాలుగా రోడ్డు కోసం పోరాడుతున్నామని, హైడ్రా ద్వారా ఇన్నేళ్ల తర్వాత తమకు కేటాయించిన రోడ్డు రానుందని స్థానికులైతే ఆనందం వ్యక్తం చేశారు. మేడిపల్లి రెవెన్యూలో వస్తుంది. గత 15 సంవత్సరాల క్రితం ఈ వెంచర్ అయ్యింది. ఈ వెంచర్ చేసింది కూడా ఈ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళే ఓనరు. అయితే ఇక్కడ రోడ్లు మాత్రం మ్యాప్ చూపించి మ్యాప్లో రోడ్లు పెట్టి వాళ్ళు కబ్జా చేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వానికి విన్నవించినా కూడా ఏమి దీని మీద స్పందన లేదు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు హైడ్రా స్థాపించి దాంట్లో హైడ్రాకు రంగనాథ్ సార్ను పెట్టడం అభినందనీయం. ఇప్పుడున్న ఈ ప్రభుత్వం మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా కానీ హైదరాబాద్ కానీ జంట నగరాలు కానీ ఎక్కడైనా ఇట్లాంటి కబ్జాలను గులగొడుతుంటే మాకు బాగా హ్యాపీనెస్ వస్తుంది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అవన్నిటిని కూడా ఇవి సరిచేయాలని మేము అభినందిస్తున్నాం. మేము గతంలో సార్కు మేము ఎప్పుడైతే ఈ హైడ్రాకు మేము విన్నవించుకున్నామో వెంటనే స్పందించి వచ్చి సార్ ఇదంతా ఎంక్వైరీ చేసి చూసి తర్వాత ఇప్పుడు ఈ స్కూల్ నడుస్తుంది. ఈ స్కూల్ అయిపోయిన వెంటనే దీన్ని మీకు ఈ మ్యాప్లో ఏ రకంగా అయితే వెంచర్ రోడ్లు ఇచ్చారో ఆ రకంగా మేము సాఫ్ చేసి మీ వెంచర్లకు మేము సహకరిస్తామని చెప్పారు. ఆ మాట ప్రకారంగానే స్కూళ్ళు సెలవులు వచ్చిన తర్వాత దీన్ని సాఫ్ చేయడం అనేది జరిగింది. 26 సర్వే నెంబర్ ఎప్పుడో వెంచర్ చేసిరు. మరి దానికి మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళే కొన్నారు ఇక్కడ. మరి వారికి న్యాయం జరగాలంటే ఈ రోడ్లు అయితే క్లియర్ చేయాలి. ఖచ్చితంగా రోడ్లు ఉండాలి. కాలనీలో రోడ్లు ఉంటేనే డెవలప్మెంట్ కూడా అవుతుంది. హైదరాబాద్కి హైడ్రా ఈ కార్యక్రమం చేపట్టినందుకు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. హైడ్రా ఒక అందుకు మంచిదే. ఎందుకంటే ఇక్కడ చెర్లల కుంటలలో కూడా గుంటూరు తెలియక అది చాలా ఇబ్బంది అవుతుంది. చెరువుల ఇళ్ళు కడితే కూడా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడో ఒకసారి చెరువుల నీళ్ళు వస్తాయి. చెరువుల నీళ్ళు ఉండే దాని ఇల్లు కడితే ఎట్లయినా మునిగిపోతుంది. పక్క తెలుసుకోవాలి. మనం కూడా తెలుసుకొని తీసుకోవడం కరెక్టు. ఎవరైనా ప్లాట్ కొనేటప్పుడు అన్ని కనుక్కొని తీసుకుంటారు. ఈ మధ్య అయితే అది కరెక్ట్. ఎంతవరకు భూ ఆక్రమణదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, అలాంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథన్ అన్నారు. ఇక గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్పల్లిలో రంగనాథ్ సొసైటీ లేఅవుట్లో అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితిని బాధితులను అడిగి తెలుసుకున్నారు. రంగనాథ్ సొసైటీ లేఅవుట్లో మొత్తం 1400 ఫ్లాట్లను విక్రయించారు. అయితే ఇందులో కొన్ని ఫ్లాట్లను కొనుగోలు చేసిన ఓ మాజీ మంత్రి అల్లుడు మిగతా ఫ్లాట్లను కూడా కలిపి కంచె వేశారని అన్నారు. అతనిపైన గతంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా ఫ్లాట్ ఓనర్స్ తెలిపారు. ఇక ఎన్నిసార్లు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకోకపోవడంతో హైడ్రాకు ఫిర్యాదు చేసినట్లుగా ఓనర్స్ తెలిపారు. వారి బాధలు విన్న కమిషనర్ 10 రోజుల్లో ఇరుపక్షాలను కూడా పిలిపించి మాట్లాడతానని అన్నారు. ఇక ఆందోళన చెందవద్దని కూడా ఫ్లాట్ యజమానులకు భరోసా ఇచ్చారు. అన్ని కోణాల్లోనూ పరిశీలించి న్యాయం చేస్తామని బాధితులకు రంగనాథన్ హామీ ఇచ్చారు. ఈ దినం మీరందరూ మాకు సహకారంగా మీరు వచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రతి ఒక్క మీడియా కార్యకర్త వచ్చినటువంటి ప్రతి వారికి, రాలేనకపోయిన వారికి కూడా, మరి సెంట్రల్ మీడియా వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే మీడియా చేయడం వల్లనే మా సమస్యకు పరిష్కారం అవుతుందనేది గ్రహించే మేము ఈ దినాన మీ మధ్య నిలబడగలుగుతున్నాం. మీ అందరి సహకారంతో హైడ్రాకు మేము అప్రోచ్ అయినప్పుడు గత 5 సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి ఈ యొక్క సమాజాల పోరాటంలో క్రైస్తవులు, ముస్లిమ్స్ యొక్క సహోదరులు అందరం కూడా ఎంతో వేదనతో, ఎంతో నిరాశతో బతుకు తెరువు కోసం మలేషియాకు వెళ్లి అక్కడ వివాదంలో చిక్కుకొని జైలు పాలైన తెలంగాణ వాసులు తిరిగి సేఫ్గా దేశానికి వచ్చారు. వీరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెల్ప్ చేశారు. ఇక రాష్ట్రంలోని ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేత బుకియా జాన్సన్ నాయక్ చొరవతో మలేషియా దేశ అధికారులతో కేటీఆర్ మాట్లాడి స్వదేశానికి రప్పించారు. దీనికి ముందు జాన్సన్ నాయక్ స్వయంగా మలేషియాకు వెళ్లి జైల్లో తమ ప్రాంత వాసులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత అధికారులతో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఎట్టకేలకు ఇవాళ వారంతా ఇండియాకి చేరుకున్నారు. ఇక
వచ్చి రాగానే నందినగర్ నివాసంలో కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. మీరు లేకుంటే మా జీవితం లేదు అంటూ కంటతడి పెట్టారు. ఆపదలో తమను అన్ని విధాలా ఆదుకున్న కేటీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పారు. కేటీఆర్ సారు సూర్యసేనల వరకు ఇద్దరు కలిసి మాకు జీవితాంతకాలం యాదిమారం. వీళ్ళిద్దరి కోసం మేము సాధ్యమైన మటుకు మేము బతుకున్నంతకాలం మా పిల్లలు మేము రుణపడి ఉంటాం. వాళ్ళ కోసం పని చేస్తాం, వాళ్ళ కోసం ఇది చేస్తాం. ఏ విషయంలో అయినా వెనకాడేది లేదు. కేటీఆర్ అన్న జాన్సన్ అన్న ఎవడన్నా ఏమన్నా ఉన్నా కానీ మేము ఊకుండేది లేదు. దేనికైనా సిద్ధం అవుతాం. మాకు ఇప్పటి వరకు జీవితాంతకాలం మేము మా మీద ఆశ లేకుండే మేము ఇంటికి వస్తామని. ఈరోజు జాన్సన్ అన్న సార్ దయ వల్ల, అన్న దయ వల్ల, కేటీఆర్ సార్ దయ వల్ల నా భార్య పిల్లలకు కలుసుకున్న సంతోషం. నాకు జీవితాంతకాలం అన్నకు నేను రుణపడి ఉంటా. కేసీఆర్ సార్కు, కేటీఆర్ సార్కు అందరికీ జీవితాంతకాలం నేను సేవ చేసుకుంటా. చాలా రూపాయలు ఖర్చు పెట్టిండు. ఆయన సొంత డబ్బులు ఎక్కడ చూడ వెనకాలేడు. చెప్పిండు, నీ పిల్లలకు నీ భార్యకు నేను మాట ఇచ్చినా ఎన్ని లక్షలు ఖర్చు అయితే ఆయన ముఖ్యం కాదు. మిమ్మల్ని ఇండియాకి తీసుకుపోయి మీ ఫ్యామిలీకి అప్పయ్యే బాధ్యత నాదని ఏ రోజైతే మాట ఇచ్చిండో ఇప్పటి వరకు కూడా డబ్బు విషయంలో వెనకాలి. ఆడికి వచ్చిన రోజు కూడా అన్నాడు, పోలీసు వాళ్ళకు, ఆఫీసర్లకు, అక్కడ ఉన్న ఏజెంట్కు, అడ్వకేట్కు ఎంత డబ్బు అయినా సరే ఖర్చు కానీ బాధలేదు. వీళ్ళని ఇండియాకి తీసుకుపోవాలా, వీళ్ళ ఫ్యామిలీకి అప్పయిపోవాలా. వీళ్ళ భార్య పిల్లలు ఏడుపులు దుఃఖం చూడలేక, మా గోస మా దుఃఖం చూడలేక అన్న చూడ ఏడ్చిండు మాతో. ఆ రోజు అక్కడ జైల్లో కూడా అన్న. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత పిచ్చెక్కినట్లుగా ప్రవర్తిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి గురించి అవాకులు చవాకులైతే మాట్లాడడం తగదని అన్నారు. ఇక కేటీఆర్ తన నోరును అదుపులో పెట్టుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నల్గొండ ఉమ్మడి జిల్లా మంత్రులు అహర్నిశలు కష్టపడుతూ అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నారని తెలిపారు. అన్నం పెట్టే జిల్లాగా తయారైంది. ఇలాంటి చీలించుకోలేక కేటీఆర్ అవాకులు చెవాకులు చేస్తున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ కడుపు కట్టుకొని ఇలా ప్రజాపాలన చేస్తుంటే కమిషన్ దందా మీది, లిక్కర్ దందా మీది, కాళేశ్వరం దందా మీది, మిషన్ భగీరథలో స్కామ్ మీది, గొర్రెల స్కామ్ మీది, బర్ల స్కామ్ మీది. ఇన్ని స్కాములు చేసి 1000 ఎరుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయినట్టుగా కేటీఆర్ మాటలు విచిత్రంగా ఉన్నాయి. నోరు అదుపులో పెట్టుకోవాలి, జాగ్రత్త బిడ్డ. మళ్ళొక్కసారి మా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రుల గురించి కానీ, మా ఎమ్మెల్యే గురించి మాట్లాడితే నోరులో యాసిడ్ పోసి కడగాల్సి వస్తుంది. జాగ్రత్త కేటీఆర్. నల్లగొండ అంటే ఉద్యమాల గడ్డ, పోరాటాల గడ్డ. నల్లగొండ బిడ్డలను ఒక్కసారి నువ్వు మాట్లాడే ముందు నోరు. తెలుగు ఫిలిం ఛాంబర్లో ఉదయం నుంచి వాడివేడి చర్చలు జరిగాయి. జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేయాలన్న ఎగ్జిబిటర్ల నిర్ణయంపైన ఈ చర్చలైతే కొనసాగాయి. ఉదయం 11 గంటలకు తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్స్తో తెలుగు ఫిలిం ఛాంబర్ సమావేశమైంది. ఈ సమావేశానికి 40 మంది డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు. అయితే డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లతో మెజారిటీ సభ్యులు సమ్మెవద్దని థియేటర్లు రన్ చేస్తూనే సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక గతంలో క్యూబ్ సమస్యలపైన కూడా కొన్ని రోజులు థియేటర్లు మూసివేయడం, ఆర్టిస్టుల రెమ్యునరేషన్లపైన షూటింగ్ల నిలిపివేసినా కూడా ఈ 2 విషయాల్లోనూ సత్ఫలితాలు రాకపోవడంతో ఈసారి థియేటర్లు మూతపడకుండా సినిమాను రన్ చేస్తూనే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని డిస్ట్రిబ్యూటర్లు, అదేవిధంగా నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిరంలో రామ దర్బార్ ప్రాణప్రతిష్ఠ జూన్ 3 నుంచి 5 వరకు జరగనుంది. అయితే ఈ కార్యక్రమం అనంతరం జూన్ 6 నుంచి భక్తుల కోసం మొదటి అంతస్తు తెరవబడుతోందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాజకీయ నాయకులను, అధికారులను ఎవరిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదని, 101 మంది వేద పండితులకు మాత్రమే ప్రత్యేక ఆహ్వానాలు పంపినట్లుగా పేర్కొన్నారు. ఆలయంలోని మొదటి అంతస్తులో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడితో సహా 18 వైట్ మార్బుల్ విగ్రహాలు మే 23న ప్రతిష్ఠించబడనుండగా ఇప్పటికే ఈ విగ్రహాలు జైపూర్ నుంచి అయోధ్య చేరుకున్నాయని, భరతుడు, శత్రుఘ్నుడి విగ్రహాలు తర్వాత స్థాపిస్తామని వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇక అబుజ్మడ్ ప్రాంతంలో ఉదయం నుంచి పోలీసులు మావోయిస్టులకి మధ్య ఎదురు కాల్పులు అయితే జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గంగన్న మృతి చెందారు. నంబాల కేశవరావు శ్రీకాకుళం జిల్లా జయ్యన్నపేటకి చెందినవారు. కేశవరావు మాజీ కబడ్డీ ఆటగాడు కూడా. ఇక ప్రస్తుతం ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. దండకారణ్యంలో కీలక భూమిక పోషించిన నంబాల మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇక 1970 నుంచి మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్పంచుకున్నారు.
నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. ఎన్కౌంటర్లో మొత్తం 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలిపారు. ఈ 27 మందిలో అగ్రనేత నంబాల కేశవరావు ఉన్నట్లుగా పోలీసులు ధృవీకరించారని వెల్లడించారు. ఇక కేశవరావు పైన 1.5 కోట్ల వరకు రివార్డు ఉన్నట్లుగా అమిత్ షా మరో కీలక ప్రకటన చేశారు. ఇక 2026 మార్చి 31 వరకు దేశంలో ఉన్న మావోయిస్టులు అనేవారే లేకుండా చేస్తామని తెలిపారు. ఇక ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ద్వారా ఇప్పటి వరకు 84 మంది మావోయిస్టులు లొంగిపోయారని 50 మందికి పైగా అరెస్టు చేశామని చెప్పారు. ఇక మావోయిస్టు పార్టీ ఉద్యమానికి నంబాల కేశవరావు వెన్నుముకగా ఉన్నారని చెప్పారు. ప్రధాన కార్యదర్శి స్థాయి నుంచి ఈ నేత మరణించడం 30 ఏళ్లలో ఇదే తొలిసారి అని తెలిపారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకత్వం ఖండించింది. ఇక తక్షణమే ఈ ఎన్కౌంటర్ పైన న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ప్రకటనలు విడుదల చేశారు. ఇక మావోయిస్టులను అరెస్టు చేయకుండా హత్య చేయడం అప్రజాస్వామికం అని తెలిపారు. ఇక మావోయిస్టులు ఆదివాసీల హత్యలను సిపిఐ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. చట్టవిరుద్ధ చర్యలకు ఈ ఎన్కౌంటర్ మరో ఉదాహరణ అని అన్నారు. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు గురించి సమాచారం ఉంటే ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఇక ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ తో పాటు సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉంది. ఇక వరంగల్, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. నర్సంపేట, ఖానాపురం మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో కూడా ధాన్యం తడవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్లో ఓ స్కూల్ బస్సు పైన ఆత్మాహుతి దాడి జరిగింది. దీనిలో 4 పిల్లలు చనిపోగా దాదాపు 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. బలూచిస్తాన్లోని కుస్దార్ ప్రావిన్స్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇక ఆర్మీ పబ్లిక్ స్కూల్ కి చెందిన బస్సు పిల్లలను తీసుకొస్తున్న సమయంలో దానిని లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగిందని స్థానిక అధికారి యాసిర్ ఇక్బార్ దస్తీ వెల్లడించారు. కాగా ఈ దాడి వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ పాక్ మిలిటరీ వింగ్ సంచలన ఆరోపణలు చేసింది. అయితే దాయాది దేశం ఆరోపణలను భారత్ ఖండించింది. ఈ ఘటనపైన భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పందించారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు పాకిస్తాన్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఇక స్కూల్ బస్ పైన దాడి కేసులో ఈ దాడిలో పలువురు చిన్నారులు చనిపోవడం పైన భారత్ విచారం వ్యక్తం చేసింది. ఇక వరుసగా 3 సెషన్ల నుంచి నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. రియాల్టీ, ఫార్మా సూచీల అండతో మార్కెట్లు లాభపడ్డాయి. ఒకానొక సమయంలో 800 పాయింట్ల మేర లాభపడ్డ సెన్సెక్స్ చివరికి 410 పాయింట్ల లాభంతో 81,596 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 129 పాయింట్లు పెరిగి 24,813 వద్ద స్థిరపడింది. ఇక డాలర్తో రూపాయి మారకం విలువ 85 రూపాయల 44 పైసలుగా ఉంది.